మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్రతి ఒక్కరు కలిసి మిఠాయిలు తినిపించుకునే సంతోషం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఈరోజు షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి కాంగ్రెస్ పార్టీతో నేను ముందుండి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసే బాధ్యత నేను కూడా కొద్దిగా తీసుకొని పనిచేస్తానని చెప్పి ఈరోజు ముందుకు వచ్చారు. షర్మిలమ్మ గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మాణిక్యం ఠాకూర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఈ మధ్యనే నియమింపబడ్డారు. దగ్గరలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చి పార్టీ కార్యకలాపాలు చూస్తారు. వీళ్ళిద్దరి ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునరుత్తేజంలో ఉంది. ఇంతకుముందు కూడా గిడుగు రుద్రరాజ్ సార్ గారు శక్తివంచన లేకుండా పనిచేసి మంచి ఊపు మీద తెచ్చిపెట్టారు. దానికి జతగా ఈరోజు వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ముందుకు పోయి ఆంధ్ర రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా పనిచేయడానికి చాలా దోహదపడుతుంది. కాబట్టి ఈ పరిణామాలు మా కాంగ్రెస్ పార్టీకి ఎంతో శుభదినం. ఈరోజు వాళ్ళిద్దరి రాక గురించి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి అపోహ ఉంది, షర్మిలమ్మ గారు రారు వస్తారు అని కొంతమంది అంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు సమాధానం దొరికింది. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక శుభదినం. ఆ శుభదినం ఏమనగా ఇదివరకే కేంద్రం నుంచి మాకు ఇన్ఛార్జిగా నూతనంగా మాణిక్యం ఠాగూర్ గారు రావడం, అదేవిధంగా ఈరోజు ప్రియతమ నేత దిగవంత రాజశేఖర్ రెడ్డి గారి ప్రియతమ కూతురు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మేమే మొదటగా ఉన్నందుకు ఎంతో సగర్వంగాను ఎంతో ఆనందంతోనూ ఈరోజు మేము ఆమె రాకను ఎంతో సంతోషిస్తూ ఈరోజు మాకు ఒక పండుగ లాంటి దినం అని చెప్పి కూడా చెప్పుకునేదానికి ఈరోజు మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి ఇంతకుముందు ఒక లెక్క, ఈ రోజు నుంచి మరో లెక్కలాగా మారబోతోంది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే రానున్న రోజుల్లో చాలా వరకు మనకు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు మారబోతున్నాయి. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై హింద్, జై కాంగ్రెస్, జై. నమస్కారం. సురేంద్ర అన్నకి, రెడ్డి బాబు సాహెబ్ గారికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను తెలియజేయమని ఏమనగా, వైఎస్ షర్మిలమ్మ గారు ఈ కాంగ్రెస్ పార్టీలో చేరుండగా మాకు ఎంతో శుభ సందర్భంగా స్పీచ్ ఇస్తున్నాము. కానీ వైఎస్ రాజశేఖర్ బిడ్డగా మేము ఒక ధైర్యంగా ఆడవాళ్ళకందరికీ ధైర్యంగా కుడి చేయగా బాగుంటారని మనవించుకుంటున్నాము.